హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్‌లో వడల పులుసు తయారు చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వడల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా మసాలా వడలు 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద టమోటా కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నాను. ఈ మసాలా వడల రెసిపీ మన ఛానల్‌లో షార్ట్‌లో అప్లోడ్ చేశాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చెక్ చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. తిరగమాత గింజలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్తో పాటు ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. టమాటా వేసినాక ఇలా మూత పెట్టేసుకుంటే మగ్గిపోద్ది. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు, కారం తగినంత వేసుకోవాలి. మీరు కారం తక్కువ తింటే కారం తక్కువ వేసుకోండి. పులుసుల్లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. కొంచెం వేసుకొని తర్వాత చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా తెల్లుతున్నప్పుడు మనం వడలు వేసుకుందాం. కలుపుకొని ఇలా మూత పెట్టేస్తే కాసేపటికి వడల పులుసు రెడీ అయిపోతుంది. వడలు పులుసుని పీల్చుకొని చిక్కబడిపోయింది పులుసు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వడల పులుసు రెడీగా ఉందండి. తినడానికి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ వడల పులుసుని ఒకసారి చేసి చూసి ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.